హలో, ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది కదా, మేడం బిజీగా ఉన్నారు. రేపు రమ్మనండి, మాట్లాడతారు. మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వేందమ్మా ఈడ? నేను అదే అడుగుతున్నాను, నువ్వు ఇక్కడున్నావేంటి? నీ పాటికి నువ్వు విడాకులు ఇచ్చేసి ఏమైపోయావో ఎట్టెళ్ళావో తెలియకుండా వచ్చేసావు. నువ్వు ఏమైపోయావు అనుకోవాలి? నీ గురించి ఎక్కడ వెతకాలో తెలియక రోజు నీ గురించి ఆలోచిస్తూ ఇంట్లో అందరూ ఎంత దిగులు పడ్డావో తెలుసా? అక్కడ మీ అత్తయ్య గారు కనిపించక కనిపించక నా కూతురు కనిపించింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే అసలు మా గురించి ఆలోచించే పని లేదా? అల్లుడు గారికి విడాకులు ఇవ్వగాని అత్తింటితో పాటు పుట్టింటి కూడా లేదనుకున్నావా? మమ్మల్ని వద్దు అనుకున్నావా? మిమ్మల్ని వద్దని ఎట్లా అనుకుంటా? మరి నువ్వు చేసిందేంటి? మాకెవరికీ తెలియకుండా నువ్విక్కడికొచ్చి ఉండటం ఏంటి? చాలు, ముందు ఇంటికి పద, ఇంటికి పోయి మాట్లాడుకుందాం రా. ఇప్పుడు నేను రాలేను. ఎందుకు రాలేవు? ఎవరిల్లు కాబట్టి ఇక్కడ ఉంటున్నావు. పుట్టింటి కంటే ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం నీకు ఆనందంగా ఉందా? హరి ఓం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాస్. ఎవరిల్లిది? లోపలేం జరుగుతోంది? ఏం జరుగుతుంది అంటే మాట్లాడవే. లోపలేదో పూజ జరుగుతున్నట్టుంది. ఏంటది? అసలు ఎవరిల్లు? అమ్మా, వాళ్ళకి నువ్వు తెలియదులే అమ్మా. నువ్వెందుకు లోపలికి? పదమ్మా, బయటికి పోయి మాట్లాడుకుందాం రా. ఏయ్ ఆగు. నాకు తెలియని వాళ్ళు అయినప్పుడు నేను లోపలికెళ్తుంటే నీకేంటి అంత భయం? ఏంటి చెప్పు. ముందు నువ్వు తప్పుకో. అమ్మా అమ్మా ఆగమ్మా, నేను చెప్పాడు విను. అమ్మా ఏంటి ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? అల్లుడు గారి పక్కన ఆ అమ్మాయి ఎవరు? అమ్మా ఆగమ్మా, నేను చెప్పాడు విను. ఇక్కడ ఏదో ఘోరం జరుగుతుంటే నన్ను ఆపుతావేంటే? అమ్మా, నువ్విడ ఏం మాట్లాడనికిలే. అదే ఎందుకు? అక్కడ అల్లుడు గారికి ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? ఆ మేడం నాకు నీడనిచ్చిండ్రు. నేనెవరో తెలియకపోయినా నన్ను చేరదీసి సొంత మనిషి లెక్క చూసిండ్రు. అస్వంటి దేవకి మేడం సంతోషం మన వల్ల పోకూడదు. ఎవరి సంతోషం కోసమో నీ బ్రతుకు బుగ్గిపాలు చేసుకుంటావా? ఆమె ఎవరైతే నాకేంటి? నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వుండగా మరొకరితో ఎలా నిశ్చితార్థం చేసుకుంటారో ఇప్పుడే తేల్చుకుంటాను. అమ్మా, నన్ను కాదని నువ్వు లోపలికి పోయి నేనే నీ కూతుర్నని, ఆయన భార్యని నేనేనని లోపల లొల్లి చేసినవంటే ఎన్ని దినాలు సచ్చిందో బతికిందో తెలియని నీ కూతురు నిజంగానే చస్తది. నా పేరు తీసి నువ్విడ ఏం మాట్లాడినా నా మీదొట్టే చెప్తున్నా. ఇలా అడ్డాలు పడి పడి నీ జీవితం ఇంత దూరం తెచ్చుకున్నావు. ఇక నేను ఆగను. ముందు నువ్వు అడ్డు తప్పుకో. అమ్మా అమ్మా ఆగు. అమ్మ, నేను చెప్పాడు తినమ్మా. అయ్యో, ఇప్పుడేం చేయాలి అమ్మా?
అల్లుడు గారు! ఏంటి బాబు ఇది? ఏం చేస్తున్నావు? కట్టుకున్న భార్య ఉండగా మరో పెళ్లికి ఎలా సిద్ధపడతారు? నా బిడ్డకింత అన్యాయం చేస్తారా? దాని బ్రతుకు నాశనం చేసి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటారా? Stop it! ఎవరమ్మా మీరు? శుభమా అని నా బిడ్డ నిశ్చితార్థం జరుగుతుంటే ఈ గోలేంటి? నా బిడ్డ మీ బిడ్డకు అన్యాయం చేయడం ఏంటి? ఎవరింటికో వెళ్ళబోయి ఇంటికొచ్చుంటారు. ఎవరింటికో కాదు, రావాల్సిన ఇంటికే వచ్చాను. నా బిడ్డకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నారు. నీ బిడ్డ ఎవరమ్మా? మా వాడు అలాంటి తప్పు చేయడు. చేశారు, చేస్తున్నారు. వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళిని మర్చిపోయి ఇప్పుడు ఇంకొకరి మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నారు. చూడమ్మా, ఇలా 10 మందిలోకి వచ్చి పరువు తీయటం మంచిది కాదు. అసలు మా అక్క గురించి తెలిసే వచ్చావా? కష్టంలో ఉన్న ఆడవాళ్ళకి సాయం చేసే మా అక్క ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? డబ్బుల కోసం ఇలాంటి నాటకాలు ఆడడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. బయటికి నెట్టేయండి. డబ్బుల కోసం గడ్డి తినాల్సిన కర్మ నాకు లేదు. సామ్రాట్ నా కూతురు మెళ్ళో తాళి కట్టాడు. అది తన భర్త కోసం, ఆ ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. చివరికి సామ్రాట్ నడవలేని స్థితిలో ఉంటే నడిచేలా చేసింది. అదంతా మర్చిపోయి నా కూతుర్ని కాదని ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. తనకి పెళ్లి కాలేదని తన నోటితో తననే చెప్పమనండి. చిన్నా, ఆవిడలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నాన్న? నలుగురి ముందు మన పరువు తీస్తుంటే అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఆవిడ చెప్పింది నిజమేనా? ఎరా సామ్రాట్, నీకింతకు ముందే పెళ్ళైందా? పెళ్ళైనా మరో పెళ్లికి సిద్ధపడ్డావా? చెప్పు బావా, ఆమె చెప్పేది అబద్ధమని చెప్పు.
ముక్కు మొహం తెలియని మనిషి వచ్చి ఆ విధంగా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి అల్లుడు? ముక్కు మొహం మీకు తెలియకపోయినా తనకి తెలుసు. చిన్న ఏంటిది? ఆవిడ చెప్పింది నిజమా? సమాధానం చెప్పు. బావా చెప్పు. ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చెప్పు చిన్న, నిజంగానే నీకు వాళ్ళ అమ్మాయితో పెళ్ళయిందా? అయ్యింది. నా టైం బాగోలేక పెళ్ళయింది. కానీ అది పెళ్ళి అని నేను అనుకోవడం లేదు. జాతకం బాగోలేదని చెట్టుకో పుట్టకో తాళి కట్టించారు కదా అని ఆ చెట్టు పుట్టలతో కాపురం చేయాలంటారా? అది పెళ్ళవుతుందా? నాకు జరిగిన పెళ్లి కూడా అలాంటిదే. అందుకే నాకు ఇష్టం లేని తనకి విడాకులు ఇచ్చాను కాబట్టే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అది పెళ్లి అని నేను అనుకోవడం లేదు కాబట్టే పెళ్ళయిందని మీకెవరికీ చెప్పలేదు. దయచేసి నేను అబద్ధం చెప్పానని, నేనేదో మిమ్మల్ని మోసం చేశానని మాత్రం అనుకోవద్దు. నువ్వు కాలేదు అంటే సరిపోతుందా బాబు? నువ్వు వద్దనుకుంటే మరి దాని నా పేరు దేసి నువ్విడ ఏం మాట్లాడినా నా మీదొట్టే చెప్తున్నా. మరి మోసం చేసిన మనిషితోనే జీవితాంతం ఉండాలా? ఇష్టం లేకపోయినా లేని ఇష్టాన్ని నటించాలా? అది నా వల్ల కాదు. అందుకే తన బతుకు తనని బతకమని విడాకులు ఇచ్చేశాను. అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. నా జీవితంలో జరిగిన ఆ పెళ్లి అన్న చేదు అనుభవం గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టే ఎవరికీ చెప్పలేదు. నేను చేసింది తప్పు అని మీలో ఎవరికి అనిపించినా ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేయండి. అవసరం లేదు బావా. బాధపడుతూ ఒకరితో బతకాల్సిన అవసరం లేదు. ఏమమ్మా, మా అల్లుడికి ఇష్టం లేదని విడాకులు ఇచ్చేశాక నువ్వొచ్చి ఇలా గొడవ చేయడం ఏంటి? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ వల్ల మా అల్లుడు ఎంత బాధపడ్డాడో. విడాకులు ఇచ్చేశాక ఇక ఏ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. మీరు వెళ్తే మిగిలిన కార్యక్రమాలు చూసుకుంటాం. అమ్మా, నేను తప్పు చేయలేదు. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేయించు. నేను ఎలా ఉన్నాను, ఎలా బతికాను అని తెలుసుకొని నా మీద నమ్మకం కలిగితేనే నువ్వు నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. అమ్మా, మీ గురించి విన్నాను. ఎంతో మంది ఆడవాళ్ళకి సహాయం చేశారు. మీరైనా పెద్ద మనసుతో ఆలోచించి నా బిడ్డకి న్యాయం చేయండి అమ్మా. చూడండి,
మీ బాధ నాకు అర్థం అవుతోంది. తల్లిగా మీ బిడ్డ జీవితం బాగుండాలనుకుంటున్నారు. కానీ విడాకులు కూడా ఇచ్చేశాక ఏ బంధం మిగిలిందని నేను మీతో మాట్లాడాలి, మీకు న్యాయం చేయాలి. విడాకులు ఇవ్వకుండా ఉండుంటే నా బిడ్డ అయినా సరే ఈ క్షణమే నిశ్చితార్థం ఆపేసి మీ అమ్మాయిని నేనే నా ఇంటి కోడలుగా తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదమ్మా. అంటే ఎవరికి నా బాధ పట్టదా? ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతున్నా అతని మాటలు నమ్మి నా కూతురికి అన్యాయం చేస్తారా? సరే కానివ్వండి, ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా బిడ్డ జీవితం నాశనం అవుతుంది అంటే నట్టింట్లో మీ అందరి ముందు నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏంటమ్మా, నీ బిడ్డ జీవితం బాగుండాలని నా బిడ్డ జీవితం నాశనం చేస్తావా? శుభమాని నిశ్చితార్థం చేసుకుంటుంటే వచ్చి గొడవ చేసింది చాలక మా నట్టింట్లో ప్రాణాలు తీసుకుంటావా? మాట్లాడింది చాలు, పద వెళ్ళు. అల్లుడు గారు, ఇది అన్యాయం. నువ్వే ప్రాణంగా బ్రతికిన తన జీవితం అన్యాయం చేయకండి. అమ్మా, నేనే తప్పు చేయలేదు. ఆడపిల్లకి అన్యాయం చేసేంత దుర్మార్గుణ్ణి కానమ్మా నేను. ఆ అమ్మాయి వల్ల నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. తను చేసిన మోసాలకి తట్టుకోలేకే తనకి విడాకులిచ్చాను. అంతేకాదు, తన తాలూకు జ్ఞాపకాల్ని మర్చిపోవాలని ఈ పెళ్లి కొప్పుకున్నాను. నా మాట నమ్మమ్మా. పరాయి వాళ్ళెవరో వచ్చి నా బిడ్డ తప్పు చేశాడని చెప్తే నేనెలా నమ్ముతాను? అలా నమ్మితే అమ్మ అనే పదానికి అర్థమే ఉంటుంది. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే అమ్మా. కూర్చో నాన్న. అమ్మా, ఈ ముహూర్తానికి అవాంతరం వచ్చింది. శాంతి పూజ జరిపించి మొదలు పెడదాం. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం తచ్చయ్యోరావృణీమహే. నేను మిమ్మల్ని మోసం చేసినా, మిమ్మల్ని కంతగానం బాధ పెట్టినా, నా ప్రేమని మోసమని, మీరంటే సత్య అభిమానాన్ని ద్రోహమని ఎట్లా